నేను శాలిని నంబు, కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ కాటమరాయుడు. వీళ్ళు మా కాస్ట్యూమ్ చీఫ్స్ కాదర్ అండ్ శివ గారు. యాక్చువల్లీ ఈ మూవీలో ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా అని అడిగారు. కాస్ట్యూమ్స్ గురించి ఎలాగో మీకు తెలుసు, వీళ్ళు చాలా కష్టపడతారు అండ్ ఆల్ దాట్. బట్ మెయిన్ ఒక రింగ్ గురించి మాట్లాడతాను, హీరో గారి రింగ్ గురించి. మేము చాలా మా స్ట్రగుల్స్ ఆ రింగ్ గురించి. వీ వాంటెడ్ ఆయన లుక్కి సరిపడేటట్టు ఒక గోల్డ్ రింగ్ అనమాట. అండ్ అది మేము బయట నుంచి సోర్స్ చేసాం. ఇంకా షూటింగ్ మండే షూటింగ్ ఉందనగా మాకు సాటర్డే రింగ్ వస్తే అది చాలా చిన్న సైజ్ వచ్చిందనమాట, లయన్ సైజ్. వీ వర్ నాట్ హ్యాపీ. సరే ఇంక అప్పటికప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి సాటర్డే ఈవినింగ్ అనమాట, మండే మార్నింగ్ షూట్. సో వీళ్ళందరూ దే స్టార్టెడ్ ఇంకా కాల్స్ చేయడం జ్యువెలరీ షాప్కి, అందరినీ అడగడం ఎవరు చేస్తారు ఏంటి అని. అందరూ మినిమం ఒక 1 వీక్ కావాలి మాకు రింగ్, గోల్డ్ రింగ్ చేయడానికి మీరు అడిగినట్టు అని చెప్పారనమాట. ఫైనల్గా ఒక ఆయన దొరికారు, శ్రీనివాస్ అని. సో ఆయన ఏంటంటే మన హీరో గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన కండిషన్ ఏంటంటే నాకు ఒక ఫోటో ఇప్పించండి, నేను 1 డేలో నా టీంతో కూర్చొని చేసేస్తాను డే అండ్ నైట్ అని చెప్పేసి. సరే అని మేము ప్రామిస్ చేసాం. అండ్ ఆయన యాక్చువల్లీ 1 డేలో చేశారు. అండ్ ఇట్ వాజ్ చాలా బాగుంది రింగ్. ఇప్పుడు హీరో గారు మూవీ అంతా అదే వేసుకున్నారు. అండ్ హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అది కానీ దాని స్ట్రగుల్ ఎలాగంటే ఇంకా ఆ 1 డేలో ఎలా చేస్తారో మాకు కూడా తెలీదు. రేయ్, కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో. ది అదర్ ఇన్సిడెంట్ ఏంటంటే హీరో గారు ఒక స్పెషల్గా ఒక వాచ్ అడిగారు, వింటేజ్ HMT వాచ్ కావాలి, వైట్ డయల్ అండ్ బ్లాక్ స్ట్రాప్స్ అండ్ ఒక స్పెసిఫిక్ సైజ్ అండ్ పాత వాచ్ మూవీలో వేసుకోవడానికి. అది కూడా మేము చాలా ట్రై చేసి ఇంకెక్కడా దొరకలేదు. ఫైనల్గా మాకు సేమ్ ఒక 1 డే షూటింగ్ ఉంది, టైం అందరినీ అడుగుతూ పోతే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ ఉన్నాడు. వాళ్ళ అంకుల్ ఉండే బిల్డింగ్లో 30 years బ్యాక్ వాళ్ళు వాచ్ షాప్ ఉంది అని చెప్పారనమాట. సో ఆ రోజు కాల్స్ చేసి సండే రోజు మేము అడిగితే ఆయన అడిగి అంతా చేసి మేము ఇక్కడి నుంచి నైట్ ఒక షాప్ సండే ఒక వాచ్ షాప్ని ఓపెన్ చేసి రెడీ పెట్టామన్నమాట. స్ట్రాప్ ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి. సో వీ వెంట్ సికింద్రాబాద్లో. ఆయన హాఫ్వే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చి ఆ వాచ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి ఆ స్ట్రాప్ మార్చి. సో వీ హ్యాడ్ అన్ HMT జంతా వాచ్, authentic 30-year-old వాచ్ విచ్ హీరో గారు ఈజ్ వేరింగ్ ఇన్ ద మూవీ. సో ఐ హ్యావ్ అ బ్రిలియంట్ టీమ్ అండ్ ఐ థింక్ costume ante I'm glad actually we are doing this because I really wanted to thank the chiefs, both of them, and the team, Srikanth, Srinu, everybody behind the scenes chala hard work chestaru. Adi most of the time people don't know, but we link a day night, they put together whatever we want and mira results you see on the screen. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు.